హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇది అక్టోబర్ 2 అనమాట. గాంధీ జయంతి రోజు హాలిడే కదా. ఆ రోజు ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ నాకు బోర్ కొట్టేసింది ఆ రోజు. అందుకని మీకు ఆ రోజంతా ఏం చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. మార్నింగ్ లేవగానే మనీ ప్లాంట్ చూస్తాను అనమాట. అంటే అది ఎంత పొడుగు పెరిగిందా అనేది. అంతకుముందు బాల్కనీలో ఉంచేదాన్ని. బాల్కనీలో ఉన్నప్పుడు ఎక్కువ పెరిగేది కాదు, అది ఎక్కువ ఎండ తగలకూడదు కదా, అందుకని చెప్పి ఎక్కువ పెరిగేది కాదు. ఇది లోపలికి పెట్టిన తర్వాత అట్లా కొద్దిగా తాడుతో కట్టి అట్లా వేలాడదీసిన తర్వాత కొంచెం పైకి అట్లా పెరుగుతుంది. సో అది చూసేసాను కదా, చూసేసిన తర్వాత కొద్దిగా హెడ్ బాత్ చేశాను. హాలిడే రోజు అయితే హెడ్ బాత్ కొంచెం ఎక్కువసేపు చేయొచ్చు. తలకి ఏదైనా ఆయిల్ మసాజ్ చేసుకుని చేస్తే బాగుంటుంది కదా. విడిగా అంటే టైం ఉండదు కాబట్టి హాలిడే రోజు అట్లా హెడ్ బాత్ చేశాను. హెడ్ బాత్ చేసేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను. ముందు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కంటే ముందే పూజ చేసుకుంటాను అనమాట. ఆ రోజు ఏంటంటే నెక్స్ట్ డేనే కదా ఇంకా దసరా, అందుకని చెప్పేసి పూజ మందిరం అంతా కూడా క్లీన్ చేసుకుందాము అని చెప్పి చూస్తున్నాను. మొత్తం ఇంకేమేం క్లీన్ చేయాలా, అన్నీ ఎట్లా ఉన్నాయా అని చెప్పి. అంటే అంతకుముందు కూడా క్లీన్ చేశాను కానీ ఒకసారి మళ్ళీ ఈ వారం అంతా చేసుకుంటాం కదా, ఈ 9 రోజులు డైలీ చేస్తాను కాబట్టి ఇంకేమన్నా క్లీన్ చేయాల్సి ఉన్నాయా అని చూస్తున్నాను. దీపారాధన డైలీ చేస్తూ ఉంటాం కదా. హారతి వెలిగించినప్పుడు ఇంకా అగరబత్తి ఇలాంటివి వెలిగించినప్పుడు ఏంటంటే పైన అంతా కూడా నల్లగా వచ్చేస్తుంది. ధూప్ స్టిక్ ఎక్కువగా అయితే ధూప్ స్టిక్కి వస్తుందన్నమాట. ధూప్ స్టిక్కి పైకి వెళ్తూ ఉంటుంది కదా పొగల్లే, వాటికి నల్లగా అయిపోతుంది. సో అదంతా కూడా నేను కొద్దిగా క్లీన్ చేసుకుందామని చూస్తున్నాను. మిగతా డస్ట్ అంతా ఆల్మోస్ట్ క్లీన్ చేస్తాను. నేను ఎక్కువ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానే ఉంటాను సండే అలాంటి టైమింగ్స్లో. ఇంకా మంగళవారం శుక్రవారం ఆ టైంలో అయితే చేయం కదా. ఇంక వీటిలో కొద్దిగా కార్నర్స్లో అట్లా ఉందని చెప్పి దాన్ని అలా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎక్కువ లేదులే, ఆల్మోస్ట్ క్లీన్ చేసేసిందే కాబట్టి ఎక్కువ లేదనమాట. ఉన్న కొద్దిగా చోట మాత్రమే చేస్తున్నాను. సో ఇంక ఇది క్లీన్ అయిపోయింది కదా, ఏదో ఒకటి టైం పాస్ చేసుకోవాలిగా. ఇంకా నేను ఇంకేదన్నా చేద్దాంలే, మళ్ళీ రేపటి నుంచి ఎలాగో ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా. దోశ ఇడ్లీ పిండి అంతా కూడా అయిపోయింది. సో అందుకని చెప్పి ఇంకా ఆ 2 కూడా నానబెట్టేశాను. నేను లంచ్ టైంకి నానబెట్టేస్తాను, ఎందుకంటే మళ్ళీ 3 దాటిపోయిందంటే నాకు అసలు గుర్తుండదు. ఒకేసారి పెట్టేసుకుంటే మర్చిపోకుండా ఉంటానని చెప్పి అట్లా ముందే నానబెట్టేశానట. ఇక్కడ ఈ క్లైమేట్లో ఏంటంటే వర్షాలు పడుతున్నాయి కదా, ఎక్కువసేపు నానకపోతే అసలు పిండి కూడా పొంగట్లేదు, అందుకని చెప్పి ముందే పెట్టేస్తున్నాను. ఇంకా లంచ్ టైం అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయితే షూట్ చేయలేదు అనుకుంటా. ఇది లంచ్ టైంలో బెండకాయ ఫ్రై చేసి పక్కన టమోటా పచ్చడి, ఏదో ఒకటి 2 కూరల కింద అన్నట్టుగా ఒక పచ్చడి ఒక కూర అట్లా. సాయంత్రం సాంబార్ చేసుకోవచ్చులే అన్నట్టుగా అనుకుంటున్నాను. లంచ్ అయితే ఈ విధంగా ఫినిష్ అయిపోయింది. అంటే వాళ్ళిద్దరూ తినేసారులే. సాయికి ఏంటంటే ఎగ్జామ్ ఉంది కదా, వాడు చదువుకుంటున్నాడు, అందుకని వాడిని ఇంకా షూట్ చేయలేదు, మళ్ళీ ఎందుకులే డిస్టర్బెన్స్ అని. ఇంకా మళ్ళీ నేను ఏదో ఒక టైం పాస్ చేయడానికి ఏంటంటే నెయిల్ పాలిష్లు ఉన్నాయి. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి అనమాట. చాలా నెయిల్ పాలిష్లు ఉన్నాయి నా దగ్గర. అవన్నీ ఒక్కొక్కటి తీసి అసలు వీటిలో ఏది పనికి వస్తుంది ఏది పనికి రావట్లేదు అని చెప్పి చూద్దామని చెప్పి ఒకసారి చెక్ చేద్దామని తీశాను. ఒక్కొక్కటి తీస్తుంటే చూసారు ఎన్ని వచ్చినాయో. వీటిలో నేను వేసేది ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా, ఒక 20 ఉన్నాయి అనమాట. ఈ 20లో నేను వేసేది ఒక 2నో 3నో వేస్తా అంతే, అంతకు మించి వేసేది లేదు. ఓపెన్ చేసినాక చూస్తే నాయనో ఎన్ని పెట్టానేంటా అనుకుంటున్నాను. చూస్తా వీటిలో కొన్ని పనికొచ్చేవి కొన్ని పనికిరాని ఉన్నాయి. అంటే 1, 2 మాత్రం కొద్దిగా ఓల్డ్ అయిపోయి గడ్డ కట్టేసినాయి అనమాట. మిగతావి యూజ్ చేయాలి. చూసి దాన్ని బట్టి ఏవి యూజ్ చేయాలో లేదో ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా 2 పెట్టాను అక్కడ కూడా ఉంటాయి కదా అట్లా, అందుకని చెప్పి ప్లాన్ చేద్దామని చెప్పి తీస్తున్నాను. ఆల్మోస్ట్ అన్నీ పనికొచ్చేలానే ఉన్నాయి. ఒక 2 మాత్రం పనికి రాకుండా అయిపోయాయి అనమాట. ఆ 2 తీసేస్తాను. ఈ 2 చూస్తుంటే సిమిలర్గా ఉన్నాయి, నాకు తెలియకుండా తీసుకున్నట్టున్నాను. తీసుకునేటప్పుడు చూడలేదో లేకపోతే ఒకేసారి తీసుకోలేదో తెలియదు కానీ ఈ 2 మాత్రం సిమిలర్గా అనిపించినాయి. చూస్తున్నాను ఒక కలర్ అయితే వేసుకుందామని. ఇంకా అది ఆ కబోర్డ్లో కనిపిస్తే అది కనిపించింది కదా, నెయిల్ పాలిష్ తీసేసాను. ఇంక సర్లే అని చెప్పి చూస్తే శారీస్ అన్నీ కూడా ఇట్లా ఉన్నాయన్నమాట. వీటిలో నేను ఎలాగూ కట్టట్లేదు కదా, కొన్ని శారీస్తో ఏదైనా డ్రెస్ స్టిచ్ చేపిద్దామా అని చెప్పి చూస్తున్నాను. ఇప్పుడు ఈ బ్లూ కలర్ శారీ తీస్తున్నాను కదా, ఈ స్కై బ్లూ కలర్ శారీ మొన్న వరలక్ష్మి వ్రతానికి కొనుక్కున్నాను అనమాట. ఆ రోజు కట్టుకుందాం అని చెప్పి. ఇంకా ఆ రోజు ఏంటంటే పూజకి ప్రసాదాలు చేసరికి టైం లేక కట్టుకోవడానికి అవ్వలేదు. అంటే అమ్మవారి ముందు శారీ పెట్టుకోవడం అలవాటు ప్రతి ఇయర్ కూడా. ఆ రోజు ఈ శారీని అమ్మవారి ముందు పెట్టి తర్వాత కట్టుకుందాం అనుకున్నాను కానీ కట్టలేదు. బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు. ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుందాము, ఈరోజు హాలిడేనే కదా, టైలర్ అమ్మాయి ఉంటే కనుక ఇచ్చేద్దామని చెప్పి చూస్తున్నాను. ఇదైతే ఈరోజు ఇచ్చేసేయాలన్నమాట. ఇంకొక శారీ కూడా తీసి ఏదైనా డ్రెస్ కుట్టించుకుందామా, లాంగ్ ఫ్రాక్ కానీ
లేకపోతే అనార్కలి టైప్ కానీ స్టిచ్ చేపిద్దామా అని చెప్పి చూసుకుంటున్నాను. ఫాలు జిగ్జాగ్ అయితే అయిపోయింది కానీ బ్లౌజు స్టిచ్ చేయించాలి. ఇంకా అందుకని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఏమేమి కావాలనేది ఒకసారి పక్కన పెట్టేసేసుకుంటే తర్వాత ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అందుకని చెప్పి బయటకు రెడీ అయిపోతున్నాను వెళ్ళడానికి. ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు సాయి కూడా వస్తా అన్నాడు. సో ఇద్దరం కలిసి వెళ్తున్నాము. వాడు ఏదైనా స్నాక్స్ అడిగాడు. సర్లే ఏదో ఒకటి అడిగాడు కదా, ఏదో ఒకటి కొనుక్కుందాంలే అని చెప్పి వెళ్తున్నాం. అక్కడ తినేసి రావడమో లేకపోతే పార్సిల్ తెచ్చుకుని ఇంట్లో తిందామా. ఈవినింగ్ స్నాక్స్ ఇంట్లో ఏమి లేవన్నమాట. సో ఎలాగ ఎగ్జామ్స్ కదా అందుకని చెప్పి వెళ్తున్నాము. చూడండి, షూ ర్యాక్ పక్కన ఉంది కదా, ఇక్కడ ఏంటంటే ఇది ఓపెన్ షూ ర్యాక్. దీంట్లో అట్లా మార్చుకుంటూ ఉంటాము. సో లిఫ్ట్ ఎక్కుతున్నాము. B1లోకి వెళ్ళాలన్నమాట. చూడండి మా లిఫ్ట్ ఎలా ఉందో. ఏంటంటే అది కెమెరా తీయడానికి నాకు ఫోన్ పట్టుకోవడానికి అవ్వక వేరేలా పట్టుకున్నది. ఏంటంటే ఇందాక జారిపోయింది పట్టుకున్నప్పుడు, అందుకని చెప్పి గట్టిగా హోల్డ్ చేయడానికి పట్టుకున్నాను. మాకు ఫస్ట్ ఫ్లోర్లోనే మేము ఉండేది. ఫస్ట్ నుంచి గ్రౌండ్లో కాకుండా ఇంకా కిందకి అనమాట పార్కింగ్. వస్తా బయటికి వెళ్ళి వచ్చాం కదా, వస్తా మోమోస్ అడిగితే మోమోస్ తీసుకున్నాము. మోమోస్ చూసారుగా ఏ షేప్లో ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫ్రైడ్ మోమోస్, ఇంకోటేమో స్టీమ్డ్ అనమాట. రెండు బాగానే ఉన్నాయి. స్టీమ్ దానికంటే కూడా ఫ్రైడ్ మోమోస్ చాలా బాగున్నాయి. వేడివేడిగా ఉండేసరికి బాగా కాలిపోతున్నాయి. అక్కడ నుంచి నేను తింటాంలే అని చెప్పి ఇంటికి పార్సిల్ తెచ్చేసేసుకున్నాము. ఇందాక పార్కింగ్లో చూసారు కదా, కొద్దిగా ఏంటంటే పార్కింగ్ అంతా కూడా వాష్ చేశారు. అక్కడ వాటర్ అనమాట, అందుకని వీడియో అక్కడితో కట్ అయిపోయింది. సో ఇంకా నా ఫోన్ పడిపోయిద్దేమో అని చెప్పి తీయలేదు, అందరితో కట్ చేసేసాను. బయటికి వెళ్ళి అక్కడ శారీస్ అవన్నీ ఇచ్చేసి తినడానికి స్నాక్స్ తెచ్చుకున్నాము. మోమోస్ చూసారుగా, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కానీ వాడంటే షేప్స్ డిఫరెంట్ రకరకాల షేప్గా చేశాడు. మోమో షేప్స్ ఎక్కువ ఇట్లా ఏంటంటే మనకి ఇవి ఉంటాయి కదా, వినాయక చవితికి చేస్తారే మోదకులు, ఆ షేప్లో చేస్తారనమాట. వీడేంటో కొంచెం కజ్జికాయల షేప్లో చేశాడు. కానీ ఫ్రైడ్ మోమోస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రై చేసినవి. స్టీమ్డ్ మోమోస్ అయితే అంత టేస్ట్గా లేవు. ఇంకా సాయి ఏం చేశాడంటే స్టీమ్డ్ మోమోస్ వద్దన్నాడు అని చెప్పి ఇంకా నేనే తిన్నాను. కాకపోతే బాగా కాలిపోయాయి అనమాట. ఇంకా నైట్ అయ్యేసరికి మమ్మీ ఈరోజు నేను రైస్ కడిగి పెడతాను, నాకు కూడా నేర్పించు, చూస్తాను అన్నాడు అని చెప్పి ఊరికే చెప్తున్నాను. నేను పక్క నుంచి చెప్తా ఉంటే వాడే చేస్తా అన్నాడు అని చెప్పి వీడియో షూట్ చేస్తున్నాను. చూడండి, అంటే ఇప్పుడు 12 years కదా, ఊరికే తెలుసుకుంటాడులే అని మేమైతే ఏమీ రైస్ పెట్టడం ఇలాంటి పనులు అయితే చేయించడం కానీ ఊరికే వాడు ఇంట్రెస్ట్గా చేస్తా అన్నాడు అని చెప్పి చెప్తున్నాను. కొంతమంది పిల్లలు అయితే చేస్తూ ఉంటారు, మనం దగ్గరే ఉండి చెప్తే చేసుకుంటారు. ఇంకో 2 years పోతే వాళ్ళకే అలవాటు అయిపోయింది. ఎప్పుడన్నా ఒకసారి అట్లా చెప్తూ ఉంటే పిల్లలు చేస్తూ ఉంటారు. పెట్టడం అయితే పెట్టాడు, ఎందుకంటే పక్కనే ఉన్నా కదా, చెప్తే చేస్తాడు. ఎప్పుడన్నా హెల్త్ బాగాలేనప్పుడు అలా చేస్తావా అంటే చేస్తాను అని చెప్పాడు. వాష్ చేయడం మాత్రం తెలియట్లేదు, ఎందుకంటే రైస్ పడిపోతాయి కదా, అట్లా కడిగేటప్పుడు ఎట్లా కడగాలి ఏంటి అని చెప్పి చూస్తున్నాడు. ఈజీగా ఉందా కష్టంగా ఉందంటే కొంచెం ఈజీగానే ఉంది. కాకపోతే రైస్ కడిగేటప్పుడు మాత్రం కొంచెం కష్టంగా ఉంది అని చెప్పాడు. స్టవ్ ఆఫ్ చేయడం ఇవి మాత్రం వచ్చాయి, ఎందుకంటే ఇవి అలవాటే అనమాట. ఎప్పుడైనా ఎగ్ బాయిల్ చేసినప్పుడు అవన్నీ ఆన్ చేసుకుంటాడు, ఆఫ్ చేసుకోవడం తెలుసు. కుక్కర్ కట్టేస్తాడు, మేము కుక్కర్ వెలిగించమ్మా అంటే అప్పుడు కూడా స్టవ్ ఆన్ చేయడం, ఇలాంటివన్నీ తెలుసు. చిన్న పనులు అయితే చేస్తూ ఉంటాడు. ఇది మాత్రం ఫస్ట్ టైం అనమాట, రైస్ కడిగి రైస్ అట్లా పెట్టడము. మధ్యలో చూడండి కాసేపు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటాడు. మేమే అప్పుడప్పుడు ఆపుతూ ఉంటాం అనమాట. ఇది నైట్ టైం వచ్చేసి రైస్ పెట్టేశాడు కదా, రైస్లోకి ఏంటంటే చికెన్ అనమాట. చికెన్ కొంచెం బాగా గ్రేవీ లాగా చేసుకుని అట్లా తింటున్నాడు. దాన్ని ఏంటంటే రాగి ముద్దలాగా చేయమంటే అట్లా చేశాను. రాగి ముద్ద కాదు కానీ రాగి ముద్దలాగా చేశాను. రైస్ కొంచెం అంటే మెత్తగా వచ్చింది కదా, దాంట్లోకి చికెన్ గ్రేవీ అనమాట, బాగా సూప్ లాగా అడిగాడని చెప్పి అట్లా సూప్ లాగా చేసాము. ఇంక ఈ రోజుకైతే డిన్నర్ ఇలా అయిపోయింది. సో ఈ వ్లాగ్ అయితే ఇదనమాట, ఇంతటితో వ్లాగ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక వ్లాగ్ షేర్ చేస్తాను. రేపటి నుంచి దసరా కదా, డైలీ ఇంకా దసరాకి రోజు 2 పూటలు కూడా పూజ చేసుకోవాలి.
సో అది కూడా వీడియో షూట్ చేస్తాను మ్యాక్సిమం. ఇంకా రేపటి నుంచి ఆఫీస్కి కూడా వెళ్ళిపోతాను. సో ఆఫీస్లో కూడా షూట్ చేద్దాము అనుకుంటున్నాను. అంటే కాస్త ఆఫీస్లో ఏం చేస్తాను మధ్య మధ్యలో బ్రేక్ టైంలో అనేది కూడా చూపిస్తాను. నేను చాలా డేస్ నుంచి వీడియోస్ పెట్టకపోవడం వల్ల నా ఛానల్ అనేది మధ్యలోనే ఆగిపోయిందనమాట. అంటే మానిటైజేషన్ అదంతా కూడా ప్రాసెస్ అంతా ఆగిపోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి అంతా కూడా వీడియోస్ చేసుకోవాలన్నట్టుగా వచ్చింది. సో అందుకని ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి ఛానల్ని.